ఎట్టకేలకు తెలంగాణలో ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 60-65% కాంగ్రెస్ గెలవడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ప్రెజెంటు ప్రభుత్వం రూలింగ్‌లో ఉందో, ఆ రూలింగ్‌లో ఉన్నటువంటి పార్టీ ఆల్మోస్ట్ వాళ్ళు క్లీన్ స్వీప్ చేసేయాల. మినిమమ్ ఒక 80-85% తెచ్చుకుంటే, సో, ప్రజలలో వాళ్ళు చేసినటువంటి పనుల మీద కావచ్చు, సో, వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ ప్రజలకు ప్రాపర్‌గా అందినాయి. ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారని చెప్పి అనుకున్నప్పుడు మాత్రం ఈ ఓట్లన్నీ కూడా వాళ్ళకి పడతాయి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఏదైనా వార్డ్ కౌన్సిలర్ కావచ్చు, ఏదైనా మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఏమైనా జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలేంటంటే ఎవరైతే రూలింగ్‌లో ఉన్నటువంటి పార్టీ క్యాండిడేట్ నిలబడతారో, సో, వాళ్ళకే ఓట్లేసి ప్రయత్నం చేస్తా ఉంటారు. సో, రిమైనింగ్ పార్టీ వాళ్ళు ఏం చేసినా కూడా. ఎందుకంటే వాళ్ళ ఊరికి రోడ్డు కావాలి. వాళ్ళ ఊరికి నల్ల కనెక్షన్ కావాలి. లేకుంటే వాళ్ళ మున్సిపల్ డెవలప్ చేయాలి. అక్కడ మనకి గవర్నమెంట్ స్కూల్ కావాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? ప్రెజెంట్ ఎవరైతే రూలింగ్‌లో ఉంటారో వాళ్ళు దానికి అప్రూవ్ చేస్తేనే వస్తాయి కాబట్టి, సో, రూలింగ్‌లో ఉన్న పార్టీ క్యాండిడేటే మన దగ్గర కూడా ఉంటే లోకల్‌లో ఉంటే, సో, తను అప్రూవల్ పెట్టుకుంటే తన అప్రూవల్ వస్తది. మనకు డెవలప్‌మెంట్ జరుగుతుందని చెప్పి కాన్సెప్ట్‌తోని ఎవరైనా కూడా ప్రజలు ఎవరైతే ప్రెజెంట్ అధికారం ఉంటారో వాళ్ళకే ఓట్లేస్తా ఉంటారు. అయినా గూడా మనకేంటంటే ఇక్కడ దాదాపు ఓన్లీ 60% మాత్రమే మనకేందంటే ఇక్కడ కాంగ్రెస్‌కి రావడం జరిగింది ఓట్లన్నీ గూడా. మీరు 85-90% కొడితే మీరు క్లీన్ స్వీప్ ఉన్నట్టు, మీరు చేసే పరిపాలన బాగుందన్నట్టు, ప్రజలకు నచ్చిందన్నట్టు. మీరు 60% అంటే మీరు ఓడిపోయినట్టు లెక్క. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ప్రెజెంట్ కాంగ్రెస్ ఉన్నా, నెక్స్ట్ టీఆర్ఎస్ ఉన్నా, ఇంకే పార్టీ ఉన్నా గూడా. ఎందుకంటే ప్రజలు మీ యొక్క పరిపాలన మీద అసంతృప్తితో ఉన్నారు. అందుకని చెప్పేసి మీరు ఓట్లెక్కువ మీకు పడలేదు. మీరు ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోయారు. అండ్ ఇంకోటేంటంటే ఇంత దౌర్జన్యమా? ఎక్కడ చూసినా గూడా ఎన్ని గొడవలు మనకి ఎర్రబెల్లి దయాకర్ రావు విషయం కావచ్చు, లేకుంటే మనకి గూడెం మైపాల్ కావచ్చు, లేకుంటే మనకి బాల్క సుమన్ కావచ్చు. ఇక చాలా విషయాల్లో చాలా సంఘటనలు మనకి నల్గొండలో కావచ్చు. ఎక్కడ చూసినా కూడా ప్రతిపక్ష నాయకుల్ని కనీసం గేట్ లోపలికి కూడా వాళ్ళ అబ్జెక్షన్ చెప్పనీకి కూడా వాళ్ళ లోపల లేకుండా పోలీసు వాళ్ళతో వాళ్ళని అడ్డగించి వాళ్ళకు కనీసం వాళ్ళకి రైట్స్ కూడా వాళ్ళను వయలేట్ చేసుకుంటూ వెళ్ళి మీరు గెలిస్తే అది గెలుపు కిందకి ఎట్లా వస్తుంది? సరే ఇప్పుడు గెలుస్తారు కావచ్చు. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి కదా! ఇంకో 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో మళ్ళీ వస్తాయి కదా! అప్పుడు ఎట్లా చేస్తారు? ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు కదా! అవన్నీ మీకే మేనేజ్ అయ్యేది. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క మున్సిపాలిటీ డివైడ్ చేసారో దానివల్ల వీళ్ళు నిజానికి ఒక ప్రీ ప్లాన్డ్‌గా ఈ యొక్క మళ్ళీ రాజకీయాలు మళ్ళీ కొత్తగా ఏంటి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ మనకి జెడ్పీ చైర్పర్సన్ లేదంటే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ వీటన్నిటి కోసం చెప్పేసి మళ్ళీ ఒక 3-4 మంత్స్ మినిమం ఒక 4-5 మంత్స్ వరకు మనకేందంటే ఇదే రభస మళ్ళీ. దీనివల్ల టైం బొక్క ప్రజలకి. వేరే డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. ఈ టైంలో మున్సిపాలిటీ చేయాల్సిన అవసరం ఏమున్నది? అంత పెద్దగా ఏమున్నది? ములుగుంది. ములుగులో ఏమున్నదని చెప్పి మున్సిపాలిటీ చేసిర్రు ములుగుని. ఆ! ఇంకొన్ని డిస్ట్రిక్ట్‌లలో మున్సిపాలిటీ చేయాల్సిన అవసరం ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నాయే సరిపోతున్నాయి. ఇప్పుడేందంటే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకులు మీకు 10 సంవత్సరాలు మీరు ఓటమిలో ఉన్నా కూడా మీకు సపోర్ట్ చేసారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక పదవి ఇవ్వాలి కాబట్టి మీరేం చేసేదాన్ని మున్సిపల్‌లకి డివైడ్ చేసేసి వాళ్ళకి కొన్ని సీట్లు అప్పచెప్పి మీరు సంపాదించుకోర్రా బాబు అని చెప్పినట్టు ఉంది తప్ప, ఇటు దీనివల్ల ప్రజలకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? ప్రజలకు వచ్చిన లాభం ఏంటి ఇక్కడ? ఆంధ్ర రాజకీయాల్లో ఎలక్షన్స్ ముందు చాలా చిల్లర అయిపోయినాయి. మరీ దాడులు చేసుకునే విధంగా బాంబులతోని, కత్తులతోని దాడి చేసుకునేది జరిగింది. సో ఎంతో కొంత మన తెలంగాణ బెటర్‌లే మన రాజకీయ నాయకులకు కొంచెం వాళ్ళకి కామన్ సెన్స్ ఉందని చెప్పి అనుకున్నా. కానీ తెలంగాణ ఆంధ్ర కంటే దరిద్రంగా తయారవుతుంది రోజు రోజుకి. ఇంత దరిద్రమైన రాజకీయమా? ప్రతిపక్ష పార్టీ నేతలను కూడా లోపల రానియకుండా వాళ్ళ మీద దాడులు చేసుకుంటా, వాళ్ళ కార్ల మీద దాడులు చేసుకుంటా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తా ఉంటే రాజకీయాన్ని మీరు ఎటువైపు తీసుకెళ్ళని ట్రై చేస్తా ఉన్నారు. యూత్ దీనివల్ల ఏం నేర్చుకోవాలి? దీనివల్ల టైం వేస్ట్ అంతే. ఇదేందంటే ఇంకొక 2 ఇయర్స్ అయితే అటు ఇటు మళ్ళీ ఎలక్షన్స్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ కోడ్ వస్తది. దాని గురించి ఇంకో 1 ఇయర్ మీరు దాని మీద ఫోకస్ చేస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిందేంది ఇక్కడ? ఇది ఏం చేయలేక మీరేందంటే మళ్ళీ ఒక మున్సిపాలిటీ ఎలక్షన్స్ స్టార్ట్ చేసి దీని మీద తీసుకోవడం, మళ్ళీ జెడ్పీ ఎలక్షన్స్. ఈ ఎప్పటికి ఎలక్షన్స్ ఈ 5 ఇయర్స్ ఎలక్షన్స్ పెట్టుకుంటా పోతే మరి పరిపాలన ఎప్పుడు చేస్తారు? ప్రజలకు సేవ ఎప్పుడు చేస్తారు మీరిగ? ఈ గొడవలు ఒకటి తప్ప ఇక్కడ ఏం జరగలేదు అసలు. దీనివల్ల ప్రజలకు వచ్చే పెద్ద లాభం ఏంది? ఏం లేదు. ఎవరైతే నిలబడరో మున్సిపల్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, చైర్మన్‌లు కావచ్చు, మనకి మేయర్‌లు కావచ్చు, వాళ్ళకు లాభం. వాళ్ళ యొక్క పార్టీ తరపున నిలబడేటువంటి క్యాండిడేట్స్‌కి లాభం తప్ప ఎవరిక్కడ ప్రజలకేం లాభం కనిపియట్లేదే. ఇది ప్రీ ప్లాన్ అనిపియట్లే ప్రజలకి. డైవర్షన్ పాలిటిక్స్ అనిపియట్లే మీకు? దయచేసి ఇప్పటికైనా కూడా కొన్ని ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానేసి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతది, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతోని మీరు పరిపాలన అని చెప్పి నేను కోరుతా ఉన్నా.